హిడ్మా తన టార్గెట్ పోలీసులు కాదు, పోలీసుల ఎదుట లొంగిపోయినటువంటి మావోయిస్టులు. ఎస్, వాళ్ళ మూలంగానే తమ అగ్రనేతల్ని అలాగే తోటి దళ సభ్యుల్ని చంపుకున్నటువంటి ఒక బాధ అయితే ఇప్పుడు హిడ్మా అలాగే అతను ప్రస్తుతం దండకారణ్యంలో ఉన్నటువంటి దళ సభ్యుల్లో మరీ ముఖ్యంగా ఉన్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పోలీసులకు ఎవరైతే లొంగిపోయారో ఆ కుటుంబాలన్నింటిని కూడా ఏరివేత కార్యక్రమం ఎంచుకుందానంటే కనుక ఎస్, ఖచ్చితంగా అదే కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ జిల్లా, బీజాపూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి సంబంధించిన మొత్తం కుటుంబాన్ని అంతని కూడా హత్య చేశారు మావోయిస్టులు. వీరంతా కూడా లొంగిపోయినటువంటి పోలీసులు ఎదుట లొంగిపోయినటువంటి మావోయిస్టులుగా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టులను చంపే పనిలో పడ్డారు మావోయిస్టులు. లొంగిపోయిన వారి మూలంగానే తమ అగ్రనేతలతో పాటు తోటి దళ సభ్యుల్ని దూరం చేసుకున్నామన్న బాధ వారిలో కసిని రగిల్చింది. అందువల్లే పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కుటుంబాన్ని చంపేసి కక్ష తీర్చుకున్నారు నక్సల్స్. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలోని పెద్ద కుర్మ గ్రామానికి చెందిన 3 స్థానికులను మంగళవారం సాయంత్రం హత్య చేశారు. వీరిలో ఓ విద్యార్థిని సైతం ఉంది. హత్యలతో పాటు మావోయిస్టులు 12 మందిని కిడ్నాప్ చేశారని సమాచారం. మృతులంతా గతంలో లొంగిపోయిన గంగలూరు ఏరియా కమిటీకి చెందిన డీవీసీఎం కమిటీ సభ్యుడు పొడియా దినేష్ కుటుంబ సభ్యులను కూడా మనకు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 4న బీజాపూర్ పోలీసులు వాళ్ళ ఎదుట దినేష్ లొంగిపోయాడు. ఆ తర్వాత గంగలూరు అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. అగ్రనేత నంబాల సైతం జవాన్ల తుపాకీలకు బలైపోయాడు. ఈ ఘటనకు ప్రతీకారంగానే నక్సల్స్ బుధవారం హత్యలు, అపహరణలకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. బీజాపూర్ పోలీసు మాత్రం ఈ ఘటనను ఇంకా ధృవీకరించలేదని కూడా సమాచారం. మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత వారికి ప్రమాదకరంగా మారింది ఎవరైనా ఉన్నారంటే అది కోవర్టులు మాత్రమే. మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరచడానికి పోలీసులు అనుసరించిన వ్యూహాల్లో కోవర్ట్ ఆపరేషన్ కూడా ఒకటి. మావోయిస్టు పార్టీ ఏర్పడిన నాటి నుంచి వారికి అత్యంత తీవ్రమైన ముప్పును తెచ్చిపెట్టింది కోవర్ట్ ఆపరేషన్సే. మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరచడానికి పోలీసులు అనుసరించిన వ్యూహాల్లో ఇది చాలా కీలకమైనది. ఈ ఆపరేషన్ల ద్వారానే పోలీసు బలగాలు విజయాలు సాధించాయి. అడవుల్లో పట్టు సాధించే అవకాశాలు ఉన్న నక్సలైట్లు పోలీసుల ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడానికి కోవర్టులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ప్రాణాలు కోల్పోవడానికి కూడా కోవర్ట్ ఆపరేషనే కారణంగా మావోయిస్టులు తమ లేఖ సైతం బహిర్గతం చేశారు. దేశంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైన తొలి నాళ్లలో అంటే 1967, 1970 మధ్యకాలంలోనే పోలీసులు కోవర్ట్ ఆపరేషన్లకు తెరదీసినట్లుగా మాజీ మావోయిస్టులు చెబుతుంటారు. ఇక అప్పటి నుంచే నక్సల్స్ అంతర్గత సమాచారం సేకరించడం, వారి మధ్య విభేదాలు సృష్టించడం వంటి చర్యలను కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా పోలీసులు ప్రవేశపెట్టారు. కోవర్ట్ ఆపరేషన్ అనేది పోలీసుల అంతర్గత వ్యూహంగా చెబుతుంటారు. అయితే తొలి కోవర్ట్ ఆపరేషన్ ఎప్పుడు జరిగిందనేది నిర్దిష్టంగా తెలియకపోయినా 2005లో నిజామాబాద్ జిల్లాలోని మానాల ఎన్కౌంటర్ను మావోయిస్టు పార్టీ ఒక పెద్ద కోవర్ట్ ఆపరేషన్గా ప్రకటించుకుంది. ఆ ఎన్కౌంటర్లో 10 మంది నక్సలైట్లు చనిపోయారు. అంతకుముందు కూడా కోవర్ట్ ఆపరేషన్లు కూడా జరిగాయన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. 1991లో కరీంనగర్ జిల్లాకు చెందిన కత్తుల సమ్మయ్య హుస్నాబాద్ దళంలో పనిచేస్తూ కోవర్టుగా మారి హిమాయత్ నగర్లో భూపతి దళంపై కాల్పులు జరిపి అతనితో పాటు మరో 2 చంపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక కరీంనగర్ జిల్లాకి చెందిన శివకుమార్ సికాస సానుభూతిపరుడిగా పనిచేస్తూ పోలీసుల సాయంతో సికాస నేత రమాకాంత్ మరో 2 సభ్యుల ఎన్కౌంటర్కు బాధ్యుడైనట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇక 1999లో జడల నాగరాజు పీపుల్స్ వార్ పార్టీలో దళ సభ్యుడిగా చేరి దళనేత అయినటువంటి కొట్టే పురుషోత్తం అలియాస్ విజయ్ను కాల్చి చంపి పోలీసులకు లొంగిపోయాడు. దీనిని పీపుల్స్ వార్ పార్టీ కోవర్ట్ ఆపరేషన్గా ప్రకటించుకుంది. ఇతను నయీం ముఠా సభ్యుడు. మావోయిస్ట్ పార్టీగా రూపుదిద్దుకోక ముందు నుంచే ఉద్యమ పార్టీకి కోవర్టులతో ఇబ్బందులు తప్పలేదు. కోవర్టుల వల్లే పార్టీ అగ్రనేతలు హతం. పోలీసులు మావోయిస్ట్ పార్టీలో ముఖ్య నేతలు, అగ్రనేతలను పట్టుకోవడం అంత సులువైన విషయమైతే కాదు. శత్రు దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో వారి సంచారం, అనేక వలయాలతో కూడిన రక్షణ ఛత్రాలు అగ్రనేతలను కాపాడుతూ ఉంటాయి. వారు షెల్టర్ తీసుకున్నా లేదా ఏదైనా ముఖ్య సమావేశాల్లో పాల్గొన్నా కూడా వారి కదలికలను అత్యంత రహస్యంగా ఉంచుతారు. ఇంతటి పగడ్బందీ ప్రణాళికతో ఉన్న పోలీసులు వారిని మట్టుబెట్టగలుగుతున్నారంటే కోవర్ట్ ఆపరేషన్స్ ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కోవర్టుల ద్వారా లభించే సమాచారంతోనే మావోయిస్ట్ పార్టీ
అగ్రనేతలను అంతమొందించిన సంఘటనలు చాలా ఉన్నాయి. గత 10 ఏళ్లలో మావోయిస్ట్ పార్టీ చాలామంది అగ్రనేతలను కోల్పోయింది. కొన్ని ప్రముఖ సంఘటనలను చెబుతాను, వినండి. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్, ఇది 2025. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి అయిన నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కూడా కోవర్ట్ ఆపరేషన్ వల్లే జరిగిందని మావోయిస్ట్ పార్టీ తమ లేఖలు స్పష్టం చేసింది. పార్టీలోని పీపీసీ సభ్యుడు తన భార్యతో సహా ఎన్కౌంటర్కు ముందు రోజు పారిపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్లే ఈ సంఘటన జరిగిందని పార్టీ ధృవీకరించింది. ఇక రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, ఇది కూడా 2025 జనవరి. ఒడిశా మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ నేత హిడ్మాకు గురువుగా పేరుంది. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు పోలీసులకు ఇచ్చిన సమాచారం వల్లే ఇతని ఎన్కౌంటర్ జరిగిందని మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఇక కిషన్ జీ అలియాస్ కోటేశ్వరరావు, నవంబర్ 2011లో జరిగింది ఈ సంఘటన. మావోయిస్ట్ పార్టీకి జరిగిన అతిపెద్ద నష్టాల్లో ఒకటి. పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా ఇతను. తూర్పు జోనల్ మిలిటరీ కమిషన్కు కార్యదర్శిగా పనిచేశాడు. సన్నిహితంగా ఉండే మావోయిస్టు సభ్యులే కోవర్టులుగా పనిచేయడం వల్ల పోలీసులు ఆయన్ను పట్టుకుని కాల్చి చంపారని మావోయిస్టు పార్టీ నమ్ముతోంది. ఇక గార్ల రవి అలియాస్ దయా, ఇది 2016లో జరిగింది, అక్టోబర్ నెలలో. ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఇతను. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో పోలీసులు జరిపిన భారీ ఎన్కౌంటర్లో ఇతనితో పాటు 30 మంది మావోయిస్టులు మరణించారు. దీనిని పక్కా కోవర్ట్ ఆపరేషన్గా మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. ఇతను వైఎస్ హయాంలో శాంతి చర్చల్లో పాల్గొన్న నక్సల్స్ నేత. మల్లి రాజిరెడ్డి అలియాస్ సాగర్ అలియాస్ మల్లిక్, ఇతనిది కూడా 2018లో జరిగినటువంటి ఒక సందర్భం. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. బీజాపూర్ జిల్లా సెక్రటరీగా బాధ్యతలు కూడా నిర్వర్తించాడు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఈయన మరణించాడు. కోవర్టులు అందించిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఈ ఆపరేషన్ పూర్తి చేయగలిగారు. కోవర్టులను శిక్షించిన మావోయిస్టు పార్టీ కూడా ఇలాంటి కోవర్టులను గుర్తించి శిక్షించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అది కూడా చెప్తాను, వినండి. విద్య, సౌత్ బస్తర్ నివాసి, ఇది 2024 సెప్టెంబర్ సంవత్సరం. 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల ఘటన. కాంకేర్ బోర్డర్ డివిజన్ కమిటీకి చెందిన ఏసీఎం ఇతన్ని కోవర్టుగా మావోయిస్ట్ పార్టీ గుర్తించి చంపేసింది. మనీష్ కుర్సం అలియాస్ రాజు, 2024 ఆగస్టు నెలలో జరిగింది ఈ సంఘటన. పామీడ్ ఏరియాలో నక్సల్స్ కమ్యూనికేషన్ టీం సభ్యుడిగా పనిచేశాడు. ఇన్ఫార్మర్గా మావోయిస్ట్ పార్టీ గుర్తించి చంపివేయడం జరిగింది. బంటి రాధ అలియాస్ నీలోస్, 2024 ఆగస్టులో జరిగింది ఈ సంఘటన. మావోయిస్ట్ పార్టీలో సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్గా పనిచేశారు. ఇన్ఫార్మర్ పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో చంపడం జరిగింది. పోలీసులకు రహస్యాలు అందిస్తుందంటూ మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. ఇక ఆమెతో పాటు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్, బీజాపూర్ జిల్లాలోని బైరామ్ఘడ్ పరిధిలో సీతూ మండాబీ అనే వ్యక్తిని మావోయిస్టులు కోవర్టు పేరుతో చంపడం జరిగింది. ఇక అంతకుముందు 2016లో పోలీసులు ఇన్ఫార్మర్ల పేరుతో జార్ఖండ్, బీహార్లో చిరాగ్ అనే మావోయిస్ట్ ఎన్కౌంటర్కు ప్రతీకారంగా 3 కోవర్టులకు శిరచ్ఛేదనం చేయడం జరిగింది. ఇక 2020లో ఛత్తీస్గఢ్లో 25 మంది గిరిజనులను మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కోవర్టుల పేరుతో ప్రజాకోర్టు నిర్వహించి చంపివేయడం జరిగింది. వీరి వల్ల పార్టీ నాయకులు ఎన్కౌంటర్ అయ్యారంటూ కూడా ఆరోపించింది. ఇలా అడపాదడపా పార్టీలో కోవర్ట్ ఆపరేషన్లకు సహకరించే సభ్యులను, బయట నుంచి సహకరించే వారిని కూడా గుర్తించి ప్రజా కోర్టు పేరుతో శిక్షించినప్పటికీ కోవర్ట్ ఆపరేషన్లు మాత్రం ఆగడం లేదు. పోలీసులకు కోవర్ట్ ఆపరేషన్లు చాలా కీలకమైన అస్త్రంగా మారిపోయాయి. మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని తుంచివేయడం, పార్టీలో అపనమ్మకం పెంచడం ద్వారా ఐక్యతను దెబ్బతీయడం, భారీ సమావేశాలు జరగకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు కోవర్ట్ ఆపరేషన్స్ కీలకమైనవిగా మారిపోయాయి. దీంతో పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు కోవర్ట్ ఆపరేషన్లకు పదును పెడుతూనే ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.